మీరు ఊహించని విధంగా మీరు చేసుకునే విషెస్ అన్నీ నెక్స్ట్ ఇయర్ లోపల ఫుల్ఫిల్ అయ్యే రోజన్నమాట. కాబట్టి ఇంకా ఎవరైనా జాయిన్ అవుతారేమో, కొంచెం టైం ఇద్దాము. ఈ లోపల మీ అందరూ ఆరా క్లెన్స్ చేసి లాక్ చేసి ప్రొటెక్ట్ చేసుకోండి. ఆరా క్లెన్స్ చేసేదానికి ముందు ఒక చిన్న పని చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ధర్మ, అర్థ, కామ, మోక్షాలని 4 ఉన్నాయి. కుర్జీకి ఎన్ని కాళ్ళుంటాయి? 4. వేదాలెన్ని? 4. అవునా? లోకాలెన్ని? 4. సత్యలోకము, సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ప్రతి ఒక్కటి 4, 4, 4. మెయిన్ దిక్కులెన్ని? 4. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ప్రతి ఒక్కటి 4. ఈ 4టిని ఒక్కొక్కటిని సిగ్నిఫికెంట్ చేయాలంటే 1, 1, 1, 1 అని చెప్తాం. అంటే 1, 1, 11. ఇంకో 1, 1, 11. అంటే 8ని రివర్స్లో రాస్తే ఇన్ఫినిటీ. అంటే మీరు ఆ రోజు ఎంత సంతోషంగా ఉంటారో మీరు జీవితాంతం అలానే ఉంటారు. ఎంత బాధపడుతూ ఉంటారో జీవితాంతం అలానే బాధపడుతుంటారు. ఇన్ఫినిటీ అంటే ఏంటి? దానికి ఎండ్ అన్నది లేదు. అవునా? ఇక్కడ కూడా ప్రతి ఒక్కటి ధర్మం 4 కాళ్ళ పైన నిలబడాలి అని మనం కోరుకుంటూ ఉంటే ఇవాళ మీరు ఇది చెయ్యక తప్పదు. ఖచ్చితంగా చేయాల్సిందే. అలానే అమ్మవారైన శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి సింహాసనం ఏంటి? శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆ సింహానికి 4 కోళ్ళు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క సింహం ఉంటుంది. అంటే ప్రతి ఒక్కటి 4 పైన డిపెండ్ అయి ఉంటుంది. 1, 1, 1, 1. అదే 11, 11. అవునా? ఇది చెప్పాలంటే ఏంజలిక్ నెంబర్స్. న్యూమరాలజీ ప్రకారం చెప్పాలంటే ఏంజలిక్ నెంబర్స్ అని అంటారు. అవునా? సనాతన ధర్మం ప్రకారం చెప్పాలంటే యుగాలు, లోకాలు, ఇవి ఇలా తీసుకొని చెప్పచ్చు. న్యూమరాలజీ ప్రకారం అయితే దీన్ని ఏంజలిక్ నెంబర్ అంటారు. ఏంజలిక్ నెంబర్స్ మీరు చూడగానే ఏం చేస్తారు? వెంటనే ఒక విష్ చేసుకున్నానంటే ఆ విష్ నాకు క్లియర్ అవుతుంది అన్న ఒక మైండ్ సెట్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్స్ లో ప్రతి ఒక్కరు ఏంజలిక్ నెంబర్స్ గురించి చూస్తూనే ఉన్నారు కదా, రీల్స్. ఆ రీల్స్ లో మీరు ఏంజలిక్ నెంబర్ వచ్చినప్పుడు ఏదో మంచి జరుగుతుంది. ఈ రోజు నేను ఖచ్చితంగా ఈ క్షణమే విష్ చేసుకున్నానంటే ఏంజల్స్ నాతో ఉండి నాకు ఆ విష్ ని ఫుల్ఫిల్ చేస్తారు. అవి కనిపించాలంటే కూడా ఏంజల్స్ మనతో ఉండాలి అనేసి అంటుంటారనమాట. వైకుంఠ ఏకాదశి రోజు 7 ద్వారాలు ఎలాగైతే ఓపెన్ లో ఉండి మీరు కోరుకునే కోరిక డైరెక్ట్ గా వైకుంఠంలో ఉన్న మహావిష్ణువు చెవిన పడి మీకు తదాస్తు అనేసి వరం ఇస్తారు. 11 గంటల 11 నిమిషాలకి అంతే అద్భుతం జరుగుతుంది. డైరెక్ట్ గా నా వెనకాల కనిపిస్తోంది కదా ఇక్కడ సర్కిల్. డైరెక్ట్ గా ఆ పాత్ లో మీ యొక్క విష్ అన్నది డైరెక్ట్ గా అమ్మవారి పాదాల ముందుకు వెళ్ళి ఆమె కృపతో మీకు అది నెక్స్ట్ 1 ఇయర్ లోపల ఖచ్చితంగా జరుగుతుంది. కొంతమందికి 100% జరగచ్చు, కొంతమందికి 1 మంత్ లోనే జరగచ్చు, కొంతమందికి నెక్స్ట్ డే రేపే కూడా జరగచ్చు. మరి విష్ రాయాలి అంటే కూడా మీకు అది తెలియాలి కదా, ఎలా రాయాలి అనేసి. ఈ 1111 అన్నది ఆధ్యాత్మిక శక్తిని కూడా పెంపొందిస్తుంది. ఎలాగైతే మనకు సిద్ధరాత్రులలో మంత్రజపం చేస్తే ఒక మాల చేస్తే 100 మాలలు చేసినంత పుణ్యం కలుగుతుందో, ఇన్ ద సేమ్ వే ఇవాళ కూడా మీరు ఈ 11 గంటల 11 నిమిషాలకి చేసిన విష్ని ఆ క్షణంలో చేసిన ప్రార్థన 100 ఇంతలు శక్తిని కూడగట్టుకొని మీకు ఆ విజయవంతమైన రిజల్ట్స్ ని మీ ముందు పెడుతుంది. ఓకేనా? మరి రాయాలి అని అంటే దానికి కూడా ఒక ప్రక్రియ ఉంది కదా. ఊరికే రాసేస్తే అయిపోతుందా? ఎగ్జామ్ రాయమంటే మనము క్లియర్గా పాయింట్ బై పాయింట్ రాసాము అని అంటే మనకు మంచి మార్క్స్ వస్తాయి. ఏదో ఒకటి రాద్దాంలే, ఏ క్వశ్చన్కి బి ఆన్సర్ రాసామన్నది ఇంత ఎవడన్నా మార్కులు ఇస్తాడా? ఇవ్వడు. అవునా? అదే కాకుండా నేను మీకు
మీరిప్పుడు నాకెవరు కనిపించట్లేదు. నేనేదో మాట్లాడుతున్నాను. మీకు ఒక్కొక్కసారి అర్థం కాకపోతే ఏమనుకుంటారు? అబ్బా! ఏదో సుత్తి చెప్తాందిలే ఎందుకు ఇది వినడం అనేసి పక్కకు వెళ్ళిపోతారు. అవునా? ఇన్ ద సేమ్ వే మనకు కనిపించని శక్తికి మన కోరికను చెప్తున్నాం. మనుషులు ఇద్దరు ఎదురుపడి మాట్లాడితేనే మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల ఒకరు చెప్పినది అర్థం చేసుకోలేకపోతారు. ఎదుటి మనిషి వేరే విధంగా అర్థమవుతుంది. కానీ ఇక్కడ మీకు కనిపించని శక్తి మన మాయా పొరలకు కనిపించని శక్తి. అవునా? ఈ శక్తిని ఈ శక్తికి మనం ఎలా చెప్పాలి? మంచి మార్గంలో చెప్పాలి. మనం కోరుకోవలసిన కోరిక ఎలా ఉండాలి? న్యాయబద్ధంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. ఒక సంవత్సరం టైం ఉంది కదా! నేను ఇవాళ కోరుకుంటాను. సంవత్సరానికి నేను అంబానీ కన్నా ఎక్కువ డబ్బులు సంపాదిస్తానంటే ఇది ఎక్కడైనా న్యాయం ఉందా అండి? మీకోసం కోరుకుంటున్నారు. అవునా? మీకోసం కోరుకుంటే ఎలాగా? 10 మందికి మంచికి జరిగే విషయంగా మీరు కోరికను కోరుకోవాలి. అప్పుడే అది మీకు సంక్రమిస్తుంది. అప్పుడే అది మీకు నెరవేరుతుంది. దానికి మనం ఏం చేయాలి? మన కోరికను రాసి పెట్టాలి. ఇక్కడ ఈ 11 గంటల 11 నిమిషాలన్నది ఆధ్యాత్మిక అవగాహనను అలాగే ప్రకాశవంతమైన శక్తిని మనలో నింపుతుంది. ఇది విశ్వంలో ఉన్న అతి పెద్ద శక్తివంతమైన సంకేతం. ఏంజెలిక్ డీటెయిల్స్. ఇక్కడ ఏంజెల్స్ అంటే మన దివ్య శక్తులైన దేవీ దేవతల అందరూ వస్తారు. ఈ సమయంలో మీరు పెట్టుకునే కోరిక న్యాయబద్ధమైనది అయితే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. అలానే కోరిక రాయడానికి నాకు అప్పులు తీరిపోవాలి అని రాస్తే సరిపోదు. మ- మీరు కోరిక రాసే విధానాన్ని కూడా ముందు నేర్చుకోవాలి. నేను పైన మీ ఇష్టదైవమైన పేరు రాసి లేదా శ్రీమాత్రే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః అని రాసి మీరు ఎవరినైతే అడుగుతున్నారు విశ్వంలో ఉన్న శక్తిని, ఆ శక్తి మీ ఇష్టదేవత. నేను తల్లి, నేను అమ్మగా భావిస్తాను కాబట్టి నేను తల్లి. తల్లి, నీ బిడ్డ అయిన నేను మధురిమ నాకు వచ్చే సంవత్సరం 11/11/2025 లోపల కింద రాస్తున్న విషెస్ అన్ని న్యాయబద్ధమైనవన్నీ క్లియర్ అవ్వాలి. నేను అచీవ్ అవ్వాలి. విజయవంతంగా ఆ విషెస్ ని నేను రీచ్ అవ్వాలి అనేసి చెయ్యాలి. ఇది 11/11 అన్నాను కాబట్టి 11/11కే రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాసి మేనిఫెస్ట్ చేసుకొని ఆలోచించి ఆ సమయంలో ఏం చేయాలో చెప్తాను. ఫస్ట్ రాయడం ఎలాగో నేర్చుకోండి. ఓకేనా? వైట్ పేపర్లో ఏ కలర్ పెన్ అయినా పర్వాలేదు. క్వశ్చన్స్ అన్ని పక్కన పెట్టి రాయడం నేర్చుకోండి. ఓకే? ఫస్ట్, నా పిల్లలు ఆరోగ్యంగా సంపూర్ణ ఆరోగ్యంతో వర్ధిల్లాలి. నాకు నా భర్తకి లేదా నాకు నా భార్యకి మధ్యన ఉన్న రిలేషన్షిప్ అమితమైన ప్రేమతో బలపడాలి. అంతేకాని నాకు నా పార్ట్నర్కి మధ్యలో ఉన్న గొడవలు క్లియర్ అవ్వాలి అని రాయకూడదు. ఎందుకంటే గొడవ అన్నది ఏంటి? నెగటివ్ వర్డ్. ఓకే. గొడవ అన్నదే హైలైట్ అవుతుంది. మనం 10 మంచి విషయాలు చెప్పినా మధ్యలో ఎక్కడన్నా ఒక చిన్న రాంగ్, చిన్న తప్పు విషయం చెప్పామనుకోండి, ఆ తప్పునే ఎత్తి హైలైట్ చేసి వాళ్ళని బాధ పెడతారు. ఇది మానవ సహజం. అలానే మనం రాసే పేపర్‌లో కూడా మంచి విషయాన్ని రాయాలి. నేను ఇప్పుడు రాయమని చెప్పలా. రాయడం ఎలాగో నేర్పిస్తున్నాను. తరువాత మీకు సమయం ఇస్తాను. అప్పుడు మీరు రాయండి అవన్నీ. ఓకేనా? ఎన్ని విషెస్ అన్నా రాయొచ్చండి. రాస్తూ పోతూ ఉంటే మనిషి కోరికలకి హద్దుండదు. వస్తూనే ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్‌వి ఒక 10-12 వరకు రాసుకోండి. అప్పటికే మీ పేపరు ఫుల్ అయిపోతుంది.